అందరికీ నమస్కారం. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య. దానికంటే ముందు మనకి 14వ తేదీ రవి ఉచ్చస్థితిలోకి మేషంలోకి వెళ్ళడం అనేది విశేష యోగం ఉంది. ఈ లోపల చిన్న విషయాలు కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడబోతోంది. జాగ్రత్తగా గమనించండి. అందుకే జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోవాలి. కొన్ని రాశుల వారు తప్పనిసరిగా వారి యొక్క ఆవేశాన్ని తగ్గించుకోవాలి. మీనరాశిలో రవి కుజగ్రహాల యొక్క కలయిక కొంత యోగాన్ని కలిగిస్తే కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మంచి యోగం కలిగించే రాశులు ఎవరు తెలుసుకుందామా? వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఈ రవి కుజుల కలయిక దుస్వభావ రాశి అయినటువంటి మీనంలో జలతత్వం, అది అగ్నితత్వమైనటువంటి రాశుల కలయికలు రవి కుజులు గ్రహాలు కలడం అనేది కొంత ఆవేశాన్ని కలిగిస్తుంది, అనాలోచిత నిర్ణయాన్ని కలిగిస్తుంది. కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన రాశి మీనరాశి అండ్ మేషరాశి. ఈ రెండు రాశుల వారికి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఆవేశము, కోపము, తొందరపాటు నిర్ణయాలు, ఈ లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయంలో కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, మంచి విద్యాలాభం, అనుకున్నది సాధించే తత్వము, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది, ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి కూడా ఊహించినటువంటి విజయాన్ని కలిగిస్తుంది. అసలు విద్యా పరిపూర్ణ విజయాన్ని, మాతాపితల సౌఖ్యాన్ని, కోర్టు వివాదాలు సంపూర్ణంగా తొలగిపోయే అనుకూలతని, అనుబంధాన్ని బాగా పెంచుతుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ రెండు రాశుల వారికి విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మిత్రరాశి అయినటువంటి రాశ్యాధిపతి కుజుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి అద్భుతాన్ని కలిగిస్తుంది. అలాగే మిత్రుడైనటువంటి రవితో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రవి కుజులు కూడా ఇద్దరు మిత్రస్థానంలో మీనంలో ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రెండు గ్రహాలు రవి కుజులు మీనంలో కలవడం వల్ల ఇటు సింహరాశి వారికి కూడా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు వృశ్చిక రాశి వారికి కూడా యోగాన్ని కలిగింది. కానీ కొంతమంది అడుగుతారు, స్వామి సింహరాశికి అష్టమ స్థానంలో కదా అంటే గృహాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, పొలం ఇస్తాడు, కానీ అనవసర గొడవలను కూడా కలిగిస్తాడు సింహరాశి వారికి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మిగతా రాశుల వారికి యావరేజ్. అందులోనూ తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసినది మేషరాశి వారు, మీనరాశి వారు అండ్ ధనుసు రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. ఎందుకంటే అగ్నితత్వ రాశుల వల్ల కొంత ఆవేశము, అనాలోచిత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు కూడా చేయకూడదు. ఎప్పటి వరకు స్వామి ఇలా ఉంటుంది అని అడిగితే దాదాపుగా వీరికి 17వ తేదీ వరకు అలాగే ఉంటుంది. 17వ తేదీ వరకు ఈ రాశుల వారికి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి. మిగతా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉంటాయి. అలాగే తులారాశి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ అనవసరపు అక్రమ సంబంధాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు ఈ రెండు రాశుల యొక్క ప్రభావం మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది, లేదా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. మరి దీనికి ఏం చేసుకుంటే పరిహారం ఏమిటి చెప్పండి స్వామి? తప్పనిసరిగా మీరందరూ దత్తాత్రేయ స్వామి, తప్పకుండా మీరందరూ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనం, అలా ఎవరికైనా బీదవారికి, వేద పండితులకి, బ్రాహ్మణోత్తములకి నీళ్లు దానం చేయండి. ఒక కుండలో నీళ్లు ఉంచి ఉదకుంభ దానం చేయండి, వస్త్రదానం చేయండి, చెప్పులు దానం చేయండి, ఛత్రము, గొడుగు దానం చేయండి. అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ వేసవి కాలంలో ఉపయోగపడేటువంటి ఈ వస్తువుల్ని ఎవరికైతే దానం చేస్తారో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి అంశలో ఉన్నటువంటి వామనుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాము. తద్వారా మనకి అద్భుతమైనటువంటి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. ఇందులో సందేహం లేదు. ఈ రవి కుజుల యొక్క ప్రభావం చేత మనకి కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి నష్టం ఉంది, మిగతా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు ఉంటాయని తెలుసుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నమస్కారం. మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ.